విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ చర్యలు మాత్రం ఉండవా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసన మండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు అని ప్రశ్నించారు. తర్వాత ఇస్తున్న కేంద్ర సహాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. ఇదేం ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమ బుద్ధి చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు ఆ లోపాలని మన అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సవరించవలసింది. అయిపోయింది, ఇది అట్లాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 30-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది.